నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చూడబోతున్నాం. ఆధునిక మాధ్యమాలు మన చారిత్రక జ్ఞాపకాలను అసలు ఎలా ప్రభావితం చేస్తాయి? దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణే 2026లో వచ్చిన భారీ బయోపిక్ మైకేల్, అలాగే 2019లో సంచలనం సృష్టించిన డాక్యుమెంటరీ లీవింగ్ నెవర్లాండ్ మధ్య ఉన్న ఈ సాంస్కృతిక ఘర్షణ. ఒకే వ్యక్తి గురించి వచ్చిన ఈ రెండు ప్రాజెక్టులు మనల్ని ఎలా ఆలోచింపజేస్తున్నాయో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఒక్కసారి ఈ స్క్రీన్ మీదున్న నంబర్ చూడండి. $430 మిలియన్. అవును, అక్షరాల 430 మిలియన్. ఇటీవల విడుదలైన మైకేల్ బయోపిక్ ప్రపంచవ్యాప్తంగా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవి. ఒక బయోపిక్కి ఈ స్థాయి వసూళ్లు రావడమంటే మామూలు విషయం కాదు. జనాలు ఈ సినిమాను ఎంతగా ఓన్ చేసుకున్నారో చెప్పడానికి ఈ నంబరే పెద్ద సాక్ష్యం. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందండి. రాటన్ టొమాటోస్ రేటింగ్స్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృత్తిపరమైన విమర్శకులు ఈ సినిమాకు కేవలం 39% రేటింగ్ ఇస్తే, ఆడియన్స్ ఏకంగా 97% అద్భుతమైన రేటింగ్ ఇచ్చారు. విమర్శకులకు, అభిమానులకు మధ్య ఇంత పెద్ద గ్యాప్ ఎందుకొచ్చింది? ఒక ఫిల్మ్ హిస్టోరియన్ కోణంలో మనం ఛేదించబోయే ప్రధాన ప్రశ్న ఇదే. సరే, ముందుగా ఈ గ్రేట్ రేటింగ్స్ డివైడ్ అంటే ఈ రేటింగ్స్ విభజన గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ రెండు ప్రాజెక్టులను పక్కపక్కన పెట్టి చూద్దాం. 2019 నాటి లీవింగ్ నెవర్లాండ్ ఒక డాక్యుమెంటరీ. ఇది 1990ల నాటి ఆరోపణల మీద ఫోకస్ చేసింది. అందుకే విమర్శకుల నుండి దీనికి 98% ఆమోదం లభించింది. అదే 2026 నాటి మైకేల్ ఒక బయోపిక్. ఇది 1960ల నుండి 80ల వరకు ఉన్న మ్యూజికల్ జర్నీ మీద మాత్రమే దృష్టి పెట్టింది. అందుకే క్రిటిక్స్ కేవలం 39% మాత్రమే ఇచ్చారు. ఫార్మాట్, ఫోకస్ ఇలా ప్రతిదీ వేర్వేరే. ఇక తర్వాతి అంశం సాక్ష్యాలు మరియు విమర్శకుల ప్రశంసలు. 2019 నాటి డాక్యుమెంటరీ గురించి ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ డాన్ రీడ్ రూపొందించిన లీవింగ్ నెవర్లాండ్ ఒక 4 గంటల ఎమ్మీ అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీ. ఇది వేడ్ రాబ్సన్, జేమ్స్ సేఫ్చక్ అనే ఇద్దరు వ్యక్తులు చేసిన డీటెయిల్డ్ ఆరోపణలపైనే పూర్తిగా ఫోకస్ చేసింది. ఇందులో పక్కాగా డాక్యుమెంట్ చేసిన సాక్ష్యాలకే పెద్దపీట వేయడం వల్లే విమర్శకుల నుండి దీనికి అంతటి అద్భుతమైన గుర్తింపు లభించింది. వాషింగ్టన్ పోస్ట్కి చెందిన హ్యాంక్ స్టీవర్ట్ చెప్పిన ఒక మాట ఇక్కడ మనం గమనించాలి. సంగీతాన్ని ఆపేసి ఈ మనుషులు చెప్పేది వినండి అన్నారాయన. కఠినమైన వాస్తవాలను ప్రేక్షకులు ఫేస్ చేయాలని విమర్శకులు ఎంతగా కోరుకున్నారో ఈ కొటేషన్ పర్ఫెక్ట్గా వివరిస్తుంది. నిజంగా ఈ డాక్యుమెంటరీ వచ్చినప్పుడు జరిగిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. రేడియో స్టేషన్లో పాటలను ఆపేశాయి. పాపులర్ షో ద సింప్సన్స్ ఒక ఎపిసోడ్ను డిలీట్ చేసింది. లూయిస్ విటన్ బ్రాండ్ తమ కలెక్షన్ను ఆపేసింది. మ్యూజియంల నుండి జ్ఞాపకాలను తొలగించారు. అప్పట్లో సంస్థల మీద ఈ డాక్యుమెంటరీ ఎంత పెద్ద ప్రభావం చూపించిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు పూర్తి భిన్నమైన వైపు అంటే నాస్టాల్జియా ఇంకా ట్రిబ్యూటైన్మెంట్ గురించి చూద్దాం. ఇప్పుడు బయోపిక్ దగ్గరికి వద్దాం. ఒక ఆడియన్స్ ఇచ్చిన ఈ రివ్యూ చూడండి. మా థియేటర్ మొత్తం పాడుతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. నిజంగా ఒక లైవ్ కాన్సర్ట్కి వెళ్ళినట్లే అనిపించింది. జనాలు సంక్లిష్టమైన నిజాల కంటే పాత జ్ఞాపకాలను, ఆ ఇమోషనల్ ఎస్కేపిజాన్ని ఎంతగా కోరుకుంటున్నారో ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. సరిగ్గా దీన్నే ఫిల్మ్ హిస్టోరియన్స్ ట్రిబ్యూటైన్మెంట్ అని పిలుస్తారు. ఇదొక కొత్త పదం. అంటే ఏంటంటే ఒక సెలబ్రిటీ ప్రతిభకు ఇచ్చే అతిపెద్ద నివాళి. ఇందులో ప్రశ్నలు, ఎంక్వైరీలు లాంటివి ఉండవు. కేవలం జనాలు థియేటర్లో ఎంజాయ్ చేస్తూ కలిసి పాడుకునే ఒక ఎక్స్క్యూజ్ లాగా ఇది పనిచేస్తుంది. అసలు క్లాష్ ఎక్కడుందో ఈ రెండు మాటలు పోల్చి చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అభిమానులేమో దీన్ని స్వచ్ఛమైన పాతకాలపు వినోదం అని ఆకాశానికెత్తితే, ప్రొఫెషనల్ విమర్శకులు మాత్రం ఇది నిరాశపరిచేంత లోతులేని క్రూయిజ్ షిప్ వినోదం అని కొట్టిపారేశారు. చీకటి కోణాలను అందంగా దాచేశారన్నదే విమర్శకుల ప్రధాన ఆరోపణ. మరి విమర్శకులెందుకు 39% స్కోర్ మాత్రమే ఇచ్చారంటే, డ్యూక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్క్ యాంథనీ నీల్ మాటలే దానికి కరెక్ట్ ఆన్సర్. విమర్శకులను, జర్నలిస్టులను ఆర్ట్కి పబ్లిసిస్టులుగా మనం మార్చలేము. అది వాళ్ల పని కాదు. ఆర్ట్ని గుడ్డిగా యాక్సెప్ట్ చేయడం కాకుండా దాన్ని ప్రశ్నించడమే విమర్శకుల డ్యూటీ అని ఈ మాటలు బలంగా చెబుతున్నాయి. సరే, అసలు ఈ కథనాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ది ఎస్టేట్ యాజ్ గేట్ కీపర్ అనే అంశం గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అటార్నీ జేమ్స్ సమ్మతారో చెప్పిన ఒక ఇండస్ట్రీ సీక్రెట్ తెలుసుకోవాలి. అదే క్యాటలాగ్ యాక్టివేషన్ స్ట్రాటజీ. అంటే
ఒక 2 గంటల సినిమాని భారీ అడ్వర్టైజ్మెంట్లా తీసి ప్రేక్షకులను నేరుగా స్ట్రీమింగ్ యాప్స్ వైపు పంపించి ఆ పాత పాటలను మళ్లీ వినేలా చేయడం. ఇది అధికారిక బయోపిక్ల వెనుక ఉండే అసలైన కమర్షియల్ ప్లాన్. ఆ ప్లాన్లో భాగమే మనం చూస్తున్న ఈ మైకేల్ బయోపిక్. స్వయంగా జాక్సన్ ఎస్టేట్ నిర్మించిన ఈ సినిమా 1980ల చివరిలోనే ముగిసిపోతుంది. న్యాయపరమైన సెటిల్మెంట్స్ వల్ల, కథనంపై ఎస్టేటుకున్న పవర్ వల్ల 1990ల నాటి ఆరోపణలను ఈ చిత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది. మళ్లీ జేమ్స్ సమ్మతారావు మాటల్లోనే చెప్పాలంటే, అధికారికంగా తీసిన బయోపిక్ నుండి పచ్చి నిజాలు ఆశించడం మన పొరపాటే. ఇక్కడ ఎస్టేట్ అనేది ఒక గేట్ కీపర్లా వ్యవహరిస్తుంది. వాణిజ్య ప్రయోజనాల కోసం తీసిన ఒక యాడ్ లాంటి సినిమా తన సొంత సబ్జెక్టుపై ఎప్పటికీ విచారణ చేయదు కదా. ఒక్కసారి ఈ టైమ్లైన్ గమనిద్దాం. 2019లో లీవింగ్ నెవర్లాండ్ వచ్చింది. 2025లో దాని సీక్వెల్తో లీగల్ బ్యాటిల్ గురించి చర్చ జరిగింది. కాని కట్ చేస్తే 2026కి బయోపిక్ రావడం, ఏకంగా 430 మిలియన్లు కలెక్ట్ చేయడం. కేవలం 7 ఏళ్ల గ్యాప్లో ప్రజల మైండ్ సెట్ ఒక ఎంక్వైరీ దగ్గర్నుంచి మళ్లీ సెలబ్రేషన్స్ వైపు ఎంత స్పీడ్గా మారిపోయిందో చూశారుగా. ఇక మన చివరి విభాగం ఎంటర్టైన్మెంట్ వర్సెస్ అకౌంటబిలిటీ. అంటే వినోదం ముఖ్యమా, జవాబుదారీతనం ముఖ్యమా? ఈ ఆడియన్స్ రివ్యూ చూడండి. నేటి ట్రెండ్ని ఇది పర్ఫెక్ట్గా చూపిస్తోంది. నాకు లీగల్ విషయాలతో ఏమాత్రం ఆసక్తి లేదు. నేను కేవలం ఆయన సంగీతాన్నే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. కళాకారుడి వివాదాలతో సంబంధం లేకుండా కేవలం వినోదాన్ని మాత్రమే తీసుకోవడానికి నేటి తరం ఎంతగా అలవాటు పడిపోయిందో ఇది స్పష్టం చేస్తోంది. కానీ ఫ్యాన్స్ ఫీలింగ్స్కి కంప్లీట్ ఆపోజిట్గా ఇండియా వైర్ క్రిటిక్ కేట్ ఎర్బ్లాండ్ ఏమన్నారంటే, ఈ సినిమాలో మంచి చెడు లాంటి అసలైన హ్యుమానిటీని పూర్తిగా తీసేశారు. ఇది జస్ట్ పాలిష్ చేసిన, శానిటైజ్ చేసిన ఒక డల్ స్టోరీ. ఒక మనిషి లైఫ్ని జస్ట్ ఒక ప్లేలిస్ట్ లాగా మార్చేయడం వల్లే విమర్శకులకు ఇంత కోపం వస్తుంది. అయితే డబ్బుల లెక్కల ప్రకారం ఎవరు గెలుస్తున్నారో ఈ బార్ చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. గతంలో ఉన్న స్ట్రెయిట్ ఔటా కాంప్టన్ 60 మిలియన్ల రికార్డును బ్రేక్ చేసి మైకేల్ ఏకంగా $97 మిలియన్ ఓపెనింగ్ సాధించింది. అంటే ఫినాన్షియల్గా చూస్తే గతాన్ని అందంగా చూపించే ఈ ట్రిబ్యూటైన్మెంట్ సంస్కృతే ప్రస్తుతం టాప్లో ఉంది. సో మనం అర్థం చేసుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఈ 2 ప్రాజెక్టులు ప్రస్తుత సమాజపు 2 డిఫరెంట్ కోణాలను చూపిస్తున్నాయి. ఒకవైపు పారదర్శకత కావాలనే జర్నలిస్టిక్ డిమాండ్, మరోవైపు పాత జ్ఞాపకాల్లో విహరించాలనే ఎమోషనల్ కోరిక. ఈ 2 వేర్వేరేనా? రెంటికి సమాజంలో పిచ్చ క్రేజ్ ఉంది. ముగించే ముందు మీకు చిన్న ప్రశ్న. ఫ్యూచర్ జనరేషన్స్ ఇలాంటి చారిత్రక వ్యక్తులను ఎలా గుర్తుపెట్టుకుంటాయి? బాధితుల సాక్ష్యాల ఆధారంగా నిజాలను తెలుసుకుంటాయా, లేక ఇలాంటి కమర్షియల్ వినోద చిత్రాల ద్వారా వచ్చే ఎమోషన్ ఆధారంగానా? అసలు మన హిస్టరీని ఎవరు డిసైడ్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.